బ్యాక్. మొత్తంగా తెలంగాణలో కాళేశ్వరం సంబంధించి గత ప్రభుత్వం దీన్ని అక్రమంగా నిర్మించిందంటూ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ రిపోర్టు తుది నిర్ణయం తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని, ఆ కమిషన్ను రద్దు చేయాలంటూ కూడా ఇటు మాజీ సీఎం కేసీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిన్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ కమిషన్ తుది నిర్ణయం అసెంబ్లీ సమావేశాల ముందు తీసుకుంటారా లేకపోతే సభలో చర్చించిన తర్వాత తీసుకుంటారా, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. ఇక ఈరోజు పూర్తి నివేదికకు సంబంధించి ఈరోజు హైకోర్టు మరొకసారి విచారణ జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు దూద్మెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు, బీఆర్ సీనియర్ నాయకులు. అదేవిధంగా డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అమర్నాథ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి బాలరాజు గారు, కమిషన్నే రద్దు చేయాలని ఆ కోర్టుకు వెళ్ళడం, మొత్తం కమిషన్ రిపోర్ట్నే రద్దు చేయాలంటున్నారు. ఏంటి అంటే ఇప్పటివే ఆ కమిషన్ సంబంధించి చాలా అవాస్తవాలు చెప్తున్నారు, లేకపోతే అందులో పక్షపాత ధోరణితోనే కమిషన్ ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ చెప్తున్నారు. మరోపక్క భారీ వర్షాల వల్లే అది కుంగిపోయింది. అంటే వర్షాల వల్ల అంత పెద్ద ప్రాజెక్ట్ కుంగిపోతుంది అనేది మరో ప్రశ్న. సార్, ముందుగా మీకు రాజేంద్ర గారు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానల్ లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అమర్నాథ్ గారికి నమస్కారం. ఇలా బీఆర్ఎస్ పార్టీగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ 20 నెలల కాలంలో భారత రాష్ట్రసమితి, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేటీఆర్ గారి పైన ఆరోపణలు చేయడం కోసమే ఇవన్నీ పెద్ద ఎత్తున ముందీసుకొచ్చింది అనేది కనపడతా ఉంది. 20 నెలల కాలంలో రకరకాల ఆరోపణలు చేశారు రాజేంద్ర గారు. ఇలా పెద్ద ఎత్తున ఎలక్షన్ సమయంలో వారు ప్రచారం చేస్తూ అదే ప్రచారం చేసినారు. 20 నెలల కాలంలో పెద్ద ఎత్తున రోజు కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ కాలం గడుపుతా ఉన్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం మర్చిపోతున్న అంశాన్ని స్పష్టంగా హెచ్ఎంటీవీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నారు ప్రజలకు సంబంధించి. ఇలా మా మీద చేసిన ఆరోపణలు ఏంటి? విద్యుత్ ఒప్పందాలు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు శాసనసభలో మా మంత్రులు అందరూ కూడా సమాధానం చెప్తే పారిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలా కాళేశ్వరంలో పెద్ద ఎత్తున ఏదో అవినీతి జరిగినట్టు ఇలా విమర్శలు చేస్తూ 20 నెలల కాలంలో ఏం తెలిసిందనే అంశాన్ని కూడా స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా అడుగుతా ఉంది. గతంలో కూడా ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అక్రమం అని చెప్పినారు, రకరకాల విమర్శలు చేసినారు. అది మాకు సంబంధించింది కాదన్నా కూడా కేటీఆర్ అని చెప్పేసి చాలా రకాలుగా దుష్ప్రచారం చేసినారు. తదనంతరం డ్రగ్స్ కేసు అని చెప్పేసి దాన్ని తెర మీద తీసుకొచ్చి ఒక చిన్న గృహప్రవేశం, మా కేటీఆర్ గారి బామ్మార్ది రాజు పాకార్ ఇంట్లో ఒక చిన్న గృహప్రవేశం జరిగితే దాంట్లో ఏదో డ్రగ్స్ లభించినట్టు, దాని వెనుక కేటీఆర్ ఉన్నట్టు, కేటీఆర్ ఆ ఫంక్షన్కి వచ్చి పారిపోయినట్టు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన సందర్భాన్ని కూడా హెచ్ఎంటీ ద్వారా గుర్తు చేస్తా ఉంది. ఓఆర్ఆర్ సంబంధించిన టెండర్లు ఇస్తే అది ప్రభుత్వానికి మేలు చేసే ప్రయత్నం మా కేటీఆర్ గారు, మా ప్రభుత్వం గతంలో చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా, పురపాలక శాఖ మంత్రిగా మళ్ళీ దాని మీద కూడా దుష్ప్రచారం చేసినారు. అదేవిధంగా ధరణి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మేము ఏదో కొత్తది తీసుకొస్తాం, మేము ఏదో భూభారతం తీసుకొస్తాం, గతంలో ధరణిలో లక్షల ఎకరాల భూములు మాయమైనవి, కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేస్తుందని చెప్పేసి మాట్లాడినారు. ఇవాళకి కూడా దాని మీద కానీ అతిగతి లేదు, దాని మీద ఏం కమిషన్ వేసినారో అర్థం కాలే, దానిలో ఏ మార్పులు తీసుకొచ్చారో అర్థం కాలే, ప్రజలకు ఏం తీసుకొచ్చారో అర్థం కాలే. ఇలా పెద్ద ఎత్తున విమర్శలు మాత్రం చేసినారు. ఇలా స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా తెలంగాణ ప్రజానికం కాదు 50 మంది తెలుగు ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం, అబద్ధాలు ఆడడము, అదేవిధంగా పారిపోవడం అనేది పరిపాటిగా మారింది. ఇలా పీసీ ఘోష్ గారు సుమారు 14 నెలలుగా పీసీ ఘోష్ కమిషన్ 2024 మార్చిలో పీసీ ఘోష్ కమిషన్ వేసినారు. ఆ పీసీ ఘోష్ కమిషన్ సుమారు 100 నుంచి 110 మంది దాకా ఇంజనీర్లను, అధికారులతో పాటుగా కేసీఆర్ గారిని, కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటల రాజేంద్ర గారిని అనేక మందిని కూడా విచారించింది సార్. విచారించిన తర్వాతకి మరి సాక్షిగా ఇప్పుడు కేసీఆర్ గారిపై ఎందుకు విచారించింది? అయ్యా మరి మీరు ఒక మేడిగడ్డ, అన్నారం, సుందిల్ అనే బ్యారేజ్ కట్టినారు, మరి మేడిగడ్డ మీదనే మేము మిమ్మల్ని పిలుస్తా ఉన్నాం. మేడిగడ్డలో కొన్ని మీరు నిర్మాణ సంబంధించిన లోపాలు ఉన్నవి, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ సంబంధించినటువంటి లోపాలు ఉన్నవి, దీనిపైన మరి మీ యొక్క ఏం చెప్తారు మీరు అని చెప్పేసి సమాధానం అడిగింది. సాక్షిగా పిలిచినటువంటి పీసీ ఘోష్ కమిషన్, 15 నెలలుగా విచారణ చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఎట్లా కేసీఆర్ గారిని దోషి అని తేలుస్తుంది? దోషి అని తేల్చాల్సిన బాధ్యత ఎట్లా తేలుస్తుంది? దోషి అని తేల్చడం మరి మేము ఇట్లా అనుకుంటున్నాము, మరి మీ సమాధానం ఏందని చెప్పేసి అడగాల్సిన బాధ్యత
ఎంక్వైరీ ఆఫ్ ఏదైతే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారం 8B 8C ప్రకారం మళ్ళీ ఎవరినైతే మీరు సాక్షిగా పిలిచిర్రో మేము ఇట్లా మీ మీద ఆరోపణలు వస్తా ఉన్నవి అన్ని అంశాలను బట్టి మీ మీద చేస్తా ఉన్నాం, మీరేమో దీనికైనా వివరణ ఇస్తారని అడగాల్సిన బాధ్యత ఉండే కదా, అడగలేదు. అడగకుండా ఏదైతే మీరు 4వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లెక్క వీరు ప్రభుత్వం అంటే చెప్తుందండి పీసీ ఘోష్ కమిషన్ సంబంధించిన నివేదికను ఎట్లా మంత్రులు వీళ్ళు క్యాబినెట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ప్రెస్కు చెప్తారు. చెప్పాల్సింది పీసీ ఘోష్ కమిషన్, చెప్పాల్సింది అసలు ఒకవేళ మీరు అసెంబ్లీలో చర్చించండి, అవన్నీ చేయకుండా మీరు ఎట్లా ప్రెస్కు చెప్తారు. గతంలో కూడా ఎల్ నరసింహారెడ్డి గారు విద్యుత్ ఒప్పందాల విషయంలో వారిని కమిషన్ చైర్మన్ గా వేస్తే వారు తెలవకుండా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెడితే దాని పట్ల మా కేసీఆర్ గారు అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీగా మేము కోర్టుకు వెళ్తే కోర్టు తప్పు బట్టి మీరు ఎట్లా చెప్తారు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ కింద మిమ్మల్ని కమిషన్ చైర్మన్ గా వేస్తే మీరెవరు మొత్తం దాన్ని చట్టం 10లో తీసుకొని మీరు ఎట్లా దోషిగా నిర్ధారిస్తారు నిర్ధారిస్తారని చెప్పేసి నరసింహారెడ్డి గారు తీసేసినారు. అప్పుడు ఆ భీమ్రామ్ లోతూర్ గారిని వేయడం జరిగింది. నేను ఏమంటున్నంటే ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఏదో దాంట్లో ఏదో తేల్చింది లేదు, దాంట్లో ఏదో అవినీతి జరిగింది లేదు. వాస్తవంగా ఇవాళ వేసినటువంటి కమిషను అవినీతి మీద కాదు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మీద వేసినారు. అనుమతులు లేవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా సిడబ్ల్యూసి అనుమతి లేకుండా మేము పర్మిషన్ కట్టిన సుమారు 13 అనుమతులు అండి. 13 అనుమతులు ఏ డేట్ ప్రకారం ఎక్కడ తీసుకున్నాం అనేటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నవి. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారు మీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఆల్రెడీ వెళ్లి కమిషన్ ముందు చెప్పినారు. ఆ రోజు ఏం చేసినా కేసీఆర్ గారు ఒక్కరు చేయలేదు, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ప్రకారమే అన్ని అనుమతులు తీసుకొని కట్టామని చెప్పేసి ఈటల రాజేంద్ర గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు కమిషన్ ముందు చెప్పితే ఇవాళ మీరు ఇష్టానురాజ్యంగా ఎటువంటి మళ్ళీ వివరణ కోరకుండా మీరు ఎట్లా దోషిగా తేలుస్తారు, మీరు ఎట్లా మీరు చర్యలు తీసుకోమని చెప్పేసి ఎట్లా మీరు అంటారు, ఇది కాదు కదా. కాబట్టి దీన్ని కమిషన్ చెప్పిన దాన్ని 650 పేజీల నివేదిక ఇచ్చిందట. 650 పేజీల నివేదికలో 60 పేజీలు కుదించిందట. 60 పేజీలు కుదించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎట్లా చదువుతారు? ఒకవేళ మీరు చదివారు అనుకోండి, మరి హరీష్ రావు గారు అడిగినారు మాకు ఇవ్వండి దానికి సంబంధించిన సమాచారం 650 పేజీల నివేదిక ఏమని మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు మాకు ఇవ్వట్లేదని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి, అనేక మంది న్యాయవాదులు అడుగుతా ఉన్నారు, మేధావులు అడుగుతా ఉన్నారు. దీన్ని 16-15 నెలలుగా అంతకుముందు ఎలక్షన్ల సమయంలో మీరు ప్రచారం చేశారు కదా, దీనిలో ఏదో ఉందని చెప్పేసి ఏదో కొండను తవ్వుతురని చెప్పి చెప్పారు కదా, ఎలకని పట్టలేరు, ఎలక తోకను కూడా పట్టలేరు కదా. మరి దీంట్లో ఏం తెలుసకుండా ప్రజలకు దుష్ప్రచారం చేసి ఒక మహానాయకుడు ఆయన తెలంగాణ కోసం తన ప్రాణాల సైతం లెక్క చేయకుండా దీక్ష పోయిన నాయకుడి పట్ల, మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్ల, అనేక మంది ప్రజల ఆరాధ్య నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటే మేము ఎందుకు ఊరుకుంటాం? డెఫినెట్ గా కోర్టుకు వెళ్తాం, డెఫినెట్ గా చట్టం మీద మాకు గౌరవం ఉంది. మీరు చేస్తున్న ఈ అప్రజాస్వామిక విధానాలు, మీరైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో అది కమిషన్ గా లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ ని, హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ ని, బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడం కోసం మీరు కమిషన్ వేసినట్టుగా ఉంది తప్ప మీరు కమిషన్ వేసి ఎంక్వైరీ చేసినట్టు లేదు. అవినీతి ఆరోపణలను మాట్లాడుతూ ఉన్నారు. అవినీతి ఆరోపణలు అంటే సార్ మేడిగడ్డకైన ఖర్చు 3662 కోట్లు మాత్రమే. 3662 కోట్లలో లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పని దాని మీద మాట్లాడదు. అయిన ఖర్చు 93,000 కోట్లు అయితే లక్షల కోట్ల అవినీతి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. ఇవన్నీ అబద్ధ ప్రచారాలని చెప్పేసి ప్రజలకు చెప్పే భాగంగానే డెఫినెట్ గా చట్టం మీద మాకు గౌరవం ఉన్నది. చట్టం ప్రకారం డెఫినెట్ గా మీరు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాల మీద మీరు చేసినటువంటి కమిషన్ ఏదైతే ఇరెగ్యులారిటీస్ చేసిందో దాని మీద డెఫినెట్ గా మేము చట్టపరంగా ఎదుర్కొంటాం. ఓకే అమర్నాథ్ గారు, ఇక్కడ బీజేపీ పాత్రేనండి, బీజేపీ దీనికి సంబంధించి ఏమైనా స్పందిస్తుందా? మొదట బాలరాజు గారికి, మిత్రులు చరణ్ గారికి, మీకు అట్లాగే మన ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఈ రోజు ఎట్లా ఉందంటే ఈ తీరు గత 20 నెలలుగా కాళేశ్వరం గురించి, అట్లాగే మొట్టమొదటి నెల నుంచి కూడా హెచ్ఎండిఏ స్కామ్ దగ్గర నుంచి కాళేశ్వరం వరకు జిఎస్టి స్కాము, ఫార్ములా ఈ స్కాము, ఇట్లా అనేక స్కాములలో 2 పార్టీలు ఏకమై చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అసలు కల్వకుంట్ల కుటుంబానికి ఒక గోడలాగా, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక సేవియర్ లాగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు నిలబడి ఆ కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం ప్రజలలో చాలా క్లియర్ గా అర్థమైందండి. ఎందుకంటే ఈ రోజు
ఫస్ట్ నెల అంటే డిసెంబర్ 2023లో రెండు వాళ్ళు శ్వేతపత్రాలు తీసుకొచ్చారు. ఒకటి పవర్ మీద, ఆ ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద, రెండు ఇరిగేషన్ మీద. ఎలక్ట్రిసిటీ కొనుగోళ్ల మీద ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిహెచ్ఎల్ పేరు 22 సార్లు ప్రస్తావించారండి. అదే శ్వేతపత్రం ఇరిగేషన్ మీద ఒక్క ప్రైవేట్ కంపెనీ పాత్ర కూడా వాళ్ళు అసలు ఆ పాత్ర కాదు, ఆ పేరు కూడా ప్రస్తావన చేయలేదు. అంటే అక్కడి నుంచే వాళ్ళు పకడ్బందీ ప్రణాళికాబద్ధంగా అంటే ఆ కేసును ఎట్లా నీరుగార్చాలి, ఎవరు కూడా అంటే ఏ కోర్టులో కూడా దీన్ని తేల్చకుండా ఏ విధంగానైనా కేసీఆర్ గారిని అప్పటి ప్రభుత్వాన్ని కాపాడాలి. ఎందుకంటే అప్పుడున్న పెద్దలు వీళ్ళు మరి ఏ విధంగా సెటిల్మెంట్లు చేసుకున్నారో త్వరలో బయటకు వస్తుందని నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం విషయంలో, ఎందుకంటే మనం ఇవాళ టాపిక్ కాళేశ్వరం కాబట్టి, కాళేశ్వరం విషయంలో 2024 మార్చి నుంచి 4 రిపోర్ట్లు వచ్చినాయండి. మొట్టమొదటిగా సిఏజీ రిపోర్ట్ వచ్చింది. ఈ దేశంలో అనేక స్కాములకు బేసిస్ ఏంది? సిఏజీ రిపోర్ట్. కోల్ స్కామ్ కావచ్చు, 2G స్కామ్ కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను బయటపెట్టి అనేక మంది ప్రభుత్వ పెద్దలను అప్పుడు మంత్రి పదవులలో ఎంజాయ్ చేసిన వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిన బేసిస్ ఏదైనా ఉన్నది అంటే అది సిఏజీ రిపోర్ట్. అది రాజ్యాంగబద్ధ సంస్థ, దాని యొక్క రిపోర్టును ఎవరు కాదనడానికి లేదు. అలాంటి రిపోర్టులో చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే అంటే ఫస్ట్ పేజీ నుంచి మీరు సిఏజీ రిపోర్ట్ గమనిస్తే దానిలో 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఒకటి, మోటార్లు సప్లైస్ ఆఫ్ దానిలో 2684 కోట్ల మేరకు ఇక్కడ కాంట్రాక్టర్ కు ఎక్కువ లభ్యత చేశారు. దాని నుంచి అప్పటి ప్రభుత్వము బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది అని వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. అట్లాగే ఏమాత్రం అంటే ఏ పర్మిషన్ లేకుండా 25,600 కోట్ల రూపాయల 25,049 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వితౌట్ పర్మిషన్ 17 ప్యాకేజెస్ అవార్డు చేశారు కాంట్రాక్టర్లకు అని చాలా క్లియర్ గా సిఏజీ రిపోర్ట్ లో చెప్పబడ్డది. అట్లాంటివి అనేక విషయాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క విషయాన్ని చదవదలుచుకోలేదు, ఎవరైనా సిఏజీ రిపోర్ట్ చదవచ్చు. రెండోసారి ఏం జరిగింది? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్పారు? ఈ రిపోర్టు ఆధారంగా అంటే దాదాపు 400 పేజీల రిపోర్టు ఆధారంగా కాళేశ్వరంలో అనేక ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉండాలో ఆ డిజైన్ కాకుండా కాంట్రాక్టర్లకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ డిజైన్ మార్చబడ్డది. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలకు ఒకటి కట్టాలనుకోండి, ఈ 10 రూపాయలు కాకుండా 15 రూపాయలు చేసి దాని డిజైన్ లో మార్పు చేసి అది చివరికి బ్యారేజ్ మీదనే ఎఫెక్ట్ పడేటట్టు అది తయారైంది అని వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విజిలెన్స్ రిపోర్ట్. విజిలెన్స్ అంటే ఏ డిపార్ట్మెంట్ అండి? స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. అంటే వీళ్ళ ఓన్ డిపార్ట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఓన్ డిపార్ట్మెంట్ 17 మంది ఇంజనీర్ల పేర్లు, అట్లాగే ఎల్ఎన్డి సంస్థ పేరు, ఈ 18 మంది మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీరు ప్రారంభం చేయండి అని వీళ్ళ కంక్లూజన్ లో ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. ఇప్పటి వరకు మార్చి 2025 అంటే ఇవాళ ఎంత దాదాపు 5-6 నెలల తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. ఇక 4వ రిపోర్ట్ ఏంది అంటే పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్. 31 జూలై రోజు ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వబడ్డది. ఈ రోజు మనము 21-22 తారీఖులకు వచ్చేసినాము. 22వ తారీఖు కూడా ఇప్పటి వరకు దాని మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. సో దీని ద్వారా మనందరికీ అర్థమవుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా పర్సనల్ గా తీసుకొని తన శక్తియుక్తులను వారి యొక్క ఎంతో శక్తిని ఉపయోగించి, ఎందుకంటే ఆయన చెప్పిండు కదా 300 మంది సీఎంలు పరిపాలన చేసిరు భారతదేశంలోని, ఈయన అందరికన్నా గొప్పగా తన శక్తియుక్తులను ఉపయోగించి కల్వకుంట్ల కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వంలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళను కాపాడే ప్రయత్నం మాత్రం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అది ప్రజా కోర్టులో కావచ్చు, కోర్టులలో కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళడం ఖాయం. తెలంగాణ ప్రజల, ఎందుకంటే ఇది ఎవరిని అయ్యజాగిరి కాదండి, ఈ ప్రజల సొమ్మిది. ఇది ప్రతి పేదవాడు, మధ్యతరగతి సామాన్య జనాలు జిఎస్టీల రూపంలో మిగతా ట్యాక్సుల రూపంలో కట్టి ఒక రూపాయి జమ చేసి ప్రభుత్వ ఖజానాకు నింపిన డబ్బును ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ విధంగా పడితే వాళ్ళ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ జేబులు నింపుకుంటా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ రోజు ఒక్క కాళేశ్వరంలో చేసిన అప్పు కోసమే ఈ ప్రభుత్వం అంటే మన తెలంగాణ ప్రభుత్వము సంవత్సరానికి దాదాపు 10,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నది. ఇది ఎవరి జేబులలోకి వెళ్తున్నది సార్? 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వడ్డీ కట్టే ఒక నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఏమో అది ఉపయోగించకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగపడకుండా చేస్తుంది. అప్పటి ప్రభుత్వం ఏమో వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఆ అధికారులు లేకుంటే అప్పుడున్న రాజకీయ పెద్దలు వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఉపయోగించారు, అవినీతి చేశారు. అంటే అప్పటి ప్రభుత్వం 10 సంవత్సరాలు అవినీతి చేస్తుంది,
ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి వాళ్ళని కాపాడతారు, క్విట్ ప్రో క్యూ అంటారు కదా, అంటే నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడతా, నన్ను ఓటుకు నోటు కేసులో నన్ను నువ్వు కాపాడినావు కాబట్టి నేను నిన్ను ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఫార్ములా ఈ కేసులో ఖచ్చితంగా నిన్ను కాపాడుతా అని వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ జరిగింది. ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే రాజేంద్ర గారు ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే చాలా కేటగారికల్ గా ఈ రెండు పార్టీలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కుటుంబం, ఈ రెండు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్ గా అంటే కలిసిపోయి ఒక సెటిల్మెంట్ చేసుకొని ఈ రెండు కేసులను, కాళేశ్వరం కావచ్చు, మిగతా 8 కేసులు ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఈ 8 కేసులలో కూడా పూర్తి స్థాయిలో నీరుగార్చి ఏ విధమైన ఆధారాలు లేకుండా ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం కనబడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఊరుకోదు. మేమందరం కోర్టుల మీద మాకు విశ్వాసం ఉంది. కోర్టులకు వెళ్తాము, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాము, పిల్ దాఖలు చేస్తాము. మిమ్మల్ని ఖచ్చితంగా ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్మును దగా చేసిందో, అత్యంత కిరాతకంగా దారుణంగా మోసం చేసి ఆ డబ్బులను ఎవరెవరి జేబులలోకి వెళ్ళిందో వాళ్ళందరినీ కూడా కక్కించడం ఖాయం, వాళ్ళందరినీ జైలుకు పంపడం ఖాయం. చరణ్ గారు, సార్ ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ విషయంలో చాలా పారదర్శకంగా విచారణ జరిగింది కాబట్టే ఇంతకాలం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా కావచ్చు, అది రాజకీయ ఒత్తిళ్లు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావించి విచారణ సంస్థలకు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి ఎక్కడ కూడా కక్ష కారుణ్యాల తావు లేకుండా కమిషన్ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం. 650 పేజీలకు సంబంధించిన నివేదిక ఇచ్చిరు. దాన్ని 3 అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి 60 పేజీలతో సంక్షిప్త నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించి ముందస్తుగానే ఆల్రెడీ కేబినెట్ కూడా ప్రవేశపెట్టారు. కేబినెట్ ఆమోదం తర్వాత ఆ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కమిషన్ మీద చర్చ పెడతామని చెప్పి ప్రభుత్వం భావించింది. నిన్న ఏదైతే హైకోర్టులో ఏదైతే కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు. కేసీఆర్ గారు అయితే బీఆర్ఎల్పీ నేతగా ఉన్నాడు కాబట్టి ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నది హరీష్ రావు గారు. అదేవిధంగా అంతకుముందు 2014 నుంచి ఏదైతే 2019 వరకు కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు శాసనసభ్యులే కాబట్టి అసెంబ్లీలో చర్చ సందర్భంగా చర్చలో వారు కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దాని మీద వాళ్ళు కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు స్టే చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆర్గ్యుమెంట్ చేసి దాని మీద ఎక్కడ కూడా స్టే లభించని పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది కాబట్టి ఏదైతే చట్టాల ఉల్లంఘన జరగలేదు చాలా స్పష్టం. అదే కాళేశ్వరం ఒక ప్రాజెక్టు 90,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టిన ప్రాజెక్ట్ అట ఒట్టి వర్షాలకు వరదలకు కూలిపోయిందని చెప్పేసి ఏకంగా కేసీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు వారికి సంబంధించినటువంటి అడ్వకేట్ మాట్లాడుతా ఉన్నంటే ఒట్టి వరదలకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే అది అదేవిధంగా రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా వ్యవసాయానికి, అదేవిధంగా ప్రాజెక్టులలో వాటర్ స్టోరేజ్ కావచ్చు, వాటర్ భవిష్యత్ తరాల కోసం కావచ్చు, లేకపోతే 100 సంవత్సరాల ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది మరి అంటే ఆ నాణ్యత లోపం కావచ్చు, డిజైన్ లోపం కావచ్చు, అదే కాకుండా రకరకాల లోపాలు జరిగినాయి కాబట్టి ప్రధానంగా ప్రాజెక్ట్ కుంగింది, కూలిపోయింది. అదే కాకుండా పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయింది కాబట్టి ఆ వృధా అయినటువంటి ఏదైతే ప్రజాధనం ఉందో ఆ ప్రజాధనం వృధా చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి దాని విషయంలో ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు లేకుండా ముందు ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు అదేవిధంగా కాళ్ళల్లో కర్ర పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నమాట వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం ప్రకారం మాత్రమే ముందుకు పోతా ఉంది తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ రాజకీయ కక్షలు కానీ వారిలాగా మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఏకంగా ఆనాడు డిపిఆర్ ఫాలో కాకుండా, అదే కాకుండా తీసుకోవాల్సిన అనుమతులు తీసుకోకుండా, అదే కాకుండా రికార్డుల కోసం కాళేశ్వరాన్ని కట్టిరు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలింది, కుంగింది. అదే కాకుండా డిసెంబర్లో ఎలక్షన్ల ముందు జరిగినటువంటి నవంబర్ మాసంలో అసలు వర్షాలు కూడా లేని పరిస్థితి, నవంబర్ మాసంలోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్టు సంబంధించిన పిల్లలు కుంగిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత పగులు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. దానికి బుకాయించే ప్రయత్నంలో భాగంగా ఓన్లీ వర్షాల మూలంగానే మాత్రమే మేడిగడ్డ కుంగిందని చెప్పేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వారి అడ్వకేట్ మాట్లాడడం అనేది తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విచారణ సంస్థలు మాత్రం విచారణ చేస్తా ఉన్నాయి. పారదర్శకంగా విచారణ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు విషయంలో కావచ్చు, అదే కాకుండా కాళేశ్వరం సంబంధించి కమిషన్ విచారణ కావచ్చు,
ఎందుకంటే ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే ప్రతి రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధమైందని చెప్పేసి సిబిఐ కేసు, ఆ కేసు ఏమైందో ఇప్పటికి తెలియని పరిస్థితి. అదే కాకుండా వివేకానంద గారి కేసు కూడా ఇంకా కంటిన్యూగా ఎపిసోడ్ల వారిగా ముందుకు పోతా ఉన్న పరిస్థితి మనం చూసినాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ అనే జేబు సంస్థలు మారిపోయినాయి కాబట్టి దాని రాజకీయం వాడుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా అయోధ్య మీరా కేసు అయితే ఏకంగా 19 సంవత్సరాలు పట్టిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరానికి సంబంధించి కమిషన్ అనేది జస్ట్ 18 నెలల కాలం మాత్రం అవుతా ఉంది. దానిలో భాగంగా ప్రభుత్వం ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారణాలకు తావు ఉండొద్దు, ఖచ్చితంగా ప్రజాధనం వృధా చేసిన ఏ వ్యక్తిని మీదైనా చర్యలు తీసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప దీన్ని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అనవసరంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయాన్ని ఆపాదించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. వారు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పని చెప్పేసి దయచేసి భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే దేశంలో చెప్పాలి ఏంటి ఇప్పటి వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఎందుకు రిజిస్టర్ కాలేదు కాళేశ్వరం విషయంలో? మీ సిఏజీఏ, మీ విజిలెన్స్ డిపార్ట్మెంటే చెప్పింది కదా, మీ డిపార్ట్మెంటే కదా, మీ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంటే కదా. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కమిషన్ విచారణ జరుగుతా ఉంది, కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చ తర్వాత ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు పోయే ప్రయత్నం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయినా దేశంలో చాలా మంది అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రాజకీయ కక్ష కారుణ్యాల్లో ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా నిన్న 30 రోజుల పాటు ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళ పదవులు పోయే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి కావచ్చు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పదవిలో ఉండొద్దని చెప్పేసి భారతీయ జనతా భావించి ఆ బిల్లును తీసుకొచ్చి ఏకంగా జాయింట్ పార్లమెంట్ కమిటీ, అదేవిధంగా ఏపీసీ రిపోర్టు తీసుకోకుండా, పార్టీ ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, చర్చకు తావు లేకుండా ప్రధానంగా బిల్లులు పాస్ చేసే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం తప్ప మేము వారిలాగా రాజకీయ కక్ష కారుణ్యాల తెలంగాణ రాష్ట్రంలో తావులేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా చట్టాల లోపలి మాత్రమే అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత ఖచ్చితంగా బాధ్యుల మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే కాళేశ్వరం సంబంధించి అధికారులతో జైల్లో ఉన్న పరిస్థితి, గొర్రెల స్కామ్ లో అధికారులు కూడా జైల్లో ఉన్నారు. అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ అధికారులంతా జైల్లో ఉన్నారు. అదే కాదు మీరు చూసిన ప్రభాకర్ రావు గారిని అమెరికా నుంచి ఇండియా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఎడిపోయిండు, విజయమాలి ఎడిపోయిండు, ఎడిపోయిండు, లలిత్ మోడీ ఎడిపోయారు. లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు విదేశాలు ఇదే చేస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ అట్లాంటి వ్యక్తులు భారతదేశానికి తీసుకురాలే. మీరు రాజకీయ కోసం మాత్రమే భారతీయ బాలరాజు గారు చెప్పండి. అంటే బాలరాజు గారు ఇంకొక విషయం ఏంటంటే మూడు అంశాలు ఇలా స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా చెప్పదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో, నిపుణుల కమిటీ, వ్యాప్కోస్ సూచనలు, హైపర్ కమిటీలు, సిడబ్ల్యూసి నివేదికల ఆధారంగా అప్పటి కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనే అంశాన్ని స్పష్టంగా ఇలా టీవీ డిబేట్ ద్వారా తెలంగాణ సమాజానికి వివరణ చేస్తా ఉన్నా. 2016 జూన్ 3వ తారీఖు రోజు కేబినెట్ అనుమతితోని తదనంతరం యాప్కోస్ అనే సంస్థకు రైడార్ సర్వే చేసి నీటి లభ్యత నిర్ధారించిన వాస్తవాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. అదే విధంగా సార్ నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఏం పర్మిషన్ తీసుకోకుండా కట్టిరని మాట్లాడుతున్న వీళ్లకు ఇలా నేను ప్రధానంగా చెప్తున్న పర్మిషన్ హైడ్రాలజీ 30వ తారీఖు 10వ నెల 2017లో హైడ్రాలజీ అనుమతి తీసుకున్నాం. ఇంటర్ స్టేట్ అనుమతి 3వ తారీఖు 11వ నెల 2017లో అనుమతి తీసుకున్నాం. కేంద్ర భూగర్భ జలశాఖ అనుమతి 21వ తారీఖు 11వ నెల 2017లో అనుమతి తీసుకున్నాం. కేంద్ర అటవీ మరియు కన్సల్టెన్సీ పర్యావరణ శాఖ సంబంధించి 24/11వ తారీఖు 2017లో, 22వ తారీఖు 12/2010లో అనుమతి తీసుకున్నాం. ఈ విధంగా 13 రకాల అనుమతులు తీసుకొని కాళేశ్వరాన్ని మేము డిజైన్ చేస్తే, కేబినెట్ అనుమతితో మేము డిజైన్ చేస్తే, వ్యాప్కోసు, సిడబ్ల్యూసి, అదే విధంగా లైడార్ సర్వే ఇవన్నీ చేస్తే కూడా ఇంకా అనుమతులు లేకుండా తీసుకుని చెప్పేసి పీసు ఘోష్ కమిషన్ ఇష్టం వచ్చినట్టు ఏ అనుమతి లేకుండా మీరు ఎట్ట మార్చారని చెప్పేసి వాళ్ళ నివేదిక చదివితే, ఆ నివేదికను కేబినెట్ మంత్రులు చదివితే దాన్ని మనం ఆబ్జెక్షన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. ఫస్ట్ పాయింట్. ఇలా నేను ఏమంటున్నారు, తమ్మిడేటి దగ్గర 165 టీఎంసీ నీటి లభ్యత కనిపిస్తున్నప్పటికీ అందులో మహారాష్ట్ర వాటాగా 63 టీఎంసీలు కూడా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తమ్మిడేటి వద్ద నీటి లభ్యత 102 టీఎంసీలే పడిపోతుందని చెప్పేసి 2015 మార్చి 4వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ రాసిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం తమ్మిడేటి దగ్గర 160 టీఎంసీలు నీటి లభ్యత ఉండకపోవచ్చు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పేసి ఆ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ఉమాభారతి గారు కేంద్ర జలశాఖ మంత్రి వర్యులు 13వ తారీఖు 3వ నెల 2015లో లేఖ రాసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇలా పృథ్వీరాజ్ చౌహాన్ కూడా చెప్పినారు, ఆ రోజు
మీరు 152 టీఎంసీ 152 మీటర్ల ఎత్తు బరాజు నిర్మిస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోదని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న పృథ్వీరాజ్ చౌహాన్ మీరు 2013 సంవత్సరం మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ఆ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖని ఇలా ప్రత్యక్ష సాక్ష్యంగా చూపెడతా ఉన్నా. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సవాల్ చేసిండు, అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడుతారు కదా 152 మీటర్ల మాకు పర్మిషన్ ఉందని చెప్పేసి మీరు అంటున్నారు కదా, నేను బేగంపేట సంబంధించిన ఎయిర్పోర్ట్ దగ్గరనే వెయిట్ చేస్తా, మీరు రాని సవాలు తిరితే పారిపోయిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. సార్ ఇవాళ అన్ని అనుమతులతోటి అన్ని రకాల సంబంధించినటువంటి కేబినెట్ ఆమోదంతో కేబినెట్ సబ్ కమిటీ ఆమోదంతో గవర్నర్ ప్రసంగం శాసన సభలో చదివిన అంశాన్ని కూడా నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నా. ఇలా ఇష్టం వచ్చినట్టు మీరు కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి యొక్క క్యారెక్టర్ పైన దాంట్లో ఏదో అవినీతి జరిగినట్టు మేమేదో చేసినట్టు ఇలా మీరు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవన్నీ అబద్ధాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణం కోసం 2018 మే 27వ తారీఖు రోజున మరి ఇవాళ అదే విధంగా 2021 ఆగస్టు 1వ తారీఖున కేబినెట్ ఆమోదం తీసుకున్నామని ప్రకటన వచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. 3వ టీఎంసీ కోసం కేబినెట్ అనుమతి ఉందని చెప్పేసి అదనపు పనుల కోసం మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అన్నారం బ్యారేజీ తుది అనుమతుల కోసం 2022 ఆగస్టు 11వ తారీఖున కేబినెట్ ఆమోదం తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. 2016 మార్చి 31న అసెంబ్లీలో అభివృద్ధి కార్యక్రమంపై ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఈ విధంగా 2016 మార్చి 10న అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కేబినెట్ ఆమోదం లేకుండా గవర్నర్ ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడతారు? ఒకవేళ అసెంబ్లీలో చర్చించాలని కోర్టు తెలిపిన నేపథ్యంలో ఒకవేళ అసెంబ్లీలో చర్చిస్తే ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలే కాబట్టి అసెంబ్లీకి అక్కడ చర్చించుకోవచ్చు. ఒకవేళ వెళ్తారా అసెంబ్లీకి వెళ్ళి మీరు చేసినటువంటి సార్ నేను ఏమంటున్నా సార్ రాజేంద్ర గారు హెచ్ఎంటీ గారు స్పష్టంగా ప్రజానికాన్ని చెప్పేది ఒకటే, మీరు ఇవాళ మేడిగడ్డ అన్నారం సుందిల్ల సంబంధించి మీరు ఏదైతే ఆరోపణలు చేసినారో ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని చెప్పి స్పష్టంగా హెచ్ఎంటీ ద్వారా బీఆర్ఎస్ తరఫున నేను చెప్తా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారిని బదనాం చేయడం కోసము గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసము కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డను నిర్లక్ష్యం చేస్తే అది తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంగా నేను భావిస్తా ఉన్నా సార్. ఇవాళ సార్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో సందర్భంలో చెప్పింది సార్, ఇవాళ ప్రతి ప్రాజెక్ట్ లో కొన్ని నిర్మాణం సంబంధించిన లోపాలు తలెత్తినప్పుడు కొన్ని వస్తాయి. ఆ నిర్మాణ లోపాలు తలెత్తినప్పుడు దాన్ని బాగు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రైతాంగా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద లేదని నేను అడుగుతా ఉన్నాను. ఇలా పిటిషనర్ గా సాక్షిగా మమ్మల్ని పిలిచిరు సార్, సాక్షిగా కేసీఆర్ ని పిలిచి సాక్షిగా హరీష్ రావు గారిని పిలిచి దోషిగా ఎట్లా తేరుస్తారంటున్నా నేను. మీరు అదే విధంగా మీరు అసెంబ్లీలో పెడదాం అనుకున్నటువంటి రిపోర్ట్ ని ఎందుకు మీరు మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు? అదే విధంగా సార్ ఎంక్వైరీ ఆఫ్ 1952 ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం ఒకవేళ మీరు సాక్షిగా పిలిచిన మనిషిని మీరు దోషిగా నిర్ధారించే సందర్భంలో మళ్ళీ మీరేమైనా మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా? 8B 8C ప్రకారం లేదా మీ మీద? ఎందుకు క్రాస్ ఎగ్జామిన్ చేయలేరు? క్రాస్ ఎగ్జామిన్ చేయరు, ఇష్టం వచ్చినట్టు మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అనుమతులు తీసుకోవడం అంటే దీన్ని అనుమతులు తీసుకుని చెప్తా ఉన్నాను. అదే విధంగా రాజకీయ కుట్రతో కమిషన్ నియామకం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కీర్తిని కించపరచాలనే ప్రయత్నం చేస్తుందనే ఆలోచన విధానం ఇలా స్పష్టంగా ప్రజలకు చెప్తా ఉన్నాను సార్. ఇలా వీరు క్రాస్ ఎగ్జామిన్ చేయరు. ఏ సెక్షన్ 8B 8C ప్రకారం మరొకసారి ఎవరైతే సాక్షిగా పిలిచారో వారికి మళ్ళా క్రాస్ ఎగ్జామిన్ చేయరు. మీరు అన్ని ఏం చేయకుండా ఇష్టం వచ్చినట్టు మీరే ఎందుకు పవర్ పాయింట్ చేసినారండి? ఎందుకు క్యాబినెట్ అయిపోగానే మీరు రాజేంద్ర గారు బాలరాజు గారు రాజేంద్ర గారు మాట్లాడినామండి. అమర్నాథ్ గారు మాట్లాడారు. ఇప్పుడు బాలరాజు గారు ఇందాక చెప్తున్న డేట్లు నేను వింటున్నా, చాలా ఫోకస్ తో వింటున్నా. జూన్ 2021 సంవత్సరం జూన్ లో కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారని బాలరాజు గారు చెప్పారు సుందిల్లా అన్నారం గురించి. 2018 జూన్ లోనే 25,050 కోట్ల రూపాయల టెండర్లు ఆల్రెడీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఏ తర్వాత బి వస్తుందా, బి తర్వాత ఏ వస్తుందా? అంటే ముందు కేబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత టెండర్లకు వెళ్తారా? టెండర్లు వేసిన తర్వాత 3 ఏళ్ల తర్వాత కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారా? ఏం మాట్లాడుతున్నాడు? లేదా బాలరాజు గారు బాలరాజు గారు మీరు చెప్పిన డేట్లోనే చెప్తున్నారు. బాలరాజు గారు 2021 అసలు వ్యాప్కో పర్మిషన్ లేకుండా, డిపిఆర్ లేకుండా 25,000 కోట్లు నేను చెప్తున్నమాట కాదు, సిఏజీ రిపోర్ట్. ఉభయ సభలు ఉద్దేశించి రాజేంద్ర గారు దయచేసి ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను సైలెంట్ గా విన్నా కదా.
మీరు బాలరాజు గారు అబద్ధాలు డైరెక్ట్ గా చెప్పిన మాట విన్నారు కదా. మాట్లాడండి అమర్ గారు. నేను అబద్ధం మాట్లాడలేను, కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి. బాలరాజు గారు చెప్పిన మాటనే చెప్తున్నా నేను. మిర్చి కాదు. బాలరాజు గారు గుజరాత్లో బుజ్జి ఒక నిమిషం బాలరాజు గారు. అరే ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావు బయట? ఇప్పుడు నేను రిపోర్ట్ రాజేంద్ర గారు ఒక నిమిషం బాలరాజు గారు, ఒక నిమిషం ప్లీజ్. బాలరాజు గారు ఇప్పుడు బాలరాజు గారు అబద్ధాలు ఆడుకుంటే ఆడుకోని, అది మాకు సంబంధం లేదు. కానీ ఆయన చెప్పిన నువ్వు అబద్ధం డేట్లు అయితే మేము యాడ్ చేయాలి కదా. మీకు అబద్ధం ఆడే హక్కు ఉండవచ్చు, మీకు అబద్ధం ఆడండి, మీరు ఆడండి, మీ పార్టీ ఆడండి. కానీ కోర్టులు అట్లాగే కమిషన్లు అట్లాగే వేరే పార్టీలు అవన్నీ కూడా అబద్ధాలు ఆడాలి మీలాగా అంటే కుదరదు కదా. ప్రజలు అబద్ధాలు ఆడరు కదా. మోర్చి డ్యామ్ కూలిపోయింది కదా కేంద్రం ఇచ్చిన గుజరాత్. అనుమతులన్నీ కూడా అబద్ధమేనా? నేను చెప్తాను అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఆయన మొదలు చెప్పండి, చెప్పండి. ఇప్పుడు బాలరాజు గారు 2018లో రాజేంద్ర గారు 2000 ఇవాళ నేను మీ సాక్షిగా హెచ్ఎంటీవీ ద్వారా ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, సిఏజీ పొందుపరిచిన అంశాలు, సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, డేట్ల ప్రకారమే వెళ్దాం. 2018 జూన్ లో 25,000 కోట్ల రూపాయల 17 ప్యాకేజీలు అవార్డు అయిన మాట వాస్తవమా లేదా? మీరు కావాలంటే రికార్డులు చూసుకోండి. 2021, 22 సంవత్సరాలలో మీరు కేబినెట్ అనుమతులు తీసుకున్న మాట వాస్తవమా అవాస్తవమా? మీరు రికార్డులు చూసుకోండి. అది ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేతిలో ఈజీగా ఉంటుంది కదా. 3 ఏళ్ల తర్వాత మీరు అప్రూవల్స్ తీసుకొని 3 ఏళ్ల క్రితం అవార్డు ఎట్లా చేస్తారండి? కాంట్రాక్టులు డిపిఆర్ లేకుండా, వాప్కో సంస్థ డిపిఆర్ ఇవ్వకుండా జూన్ 2018లో 25,000 కోట్ల రూపాయల 17 ప్యాకేజీలు కాంట్రాక్ట్లు అయిన మాట వాస్తవమా కాదా? మీరు ఏ రిపోర్ట్ చూసినా ఇదంతా ఫ్యాక్ట్స్, ఇది హిస్టరీ. ఇదేమి ఇవాళ మసిమూసి మారడికాయ వేసి ఇట్లా తిమ్మిని చేస్తా అంటే కుదరదు. మీ ప్రభుత్వం కాదు ఇది. రెండో విషయము, సరే ఇప్పుడు అది అట్లా ఉంచితే ఈ ప్రభుత్వం దగ్గరికి వద్దాం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? మొన్నటికి మొన్న ఆయనకు చెర్లపల్లి జైలు అవసరం లేదు, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటేనే సరిపోతుంది, అదే పెద్ద శిక్ష అంటాడు. కర్మ సిద్ధాంతం గురించి చెప్తాడా? ఆయన పాపాన ఆయనే పోతాడు. అంటే ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారు మనందరికీ ముఖ్యమంత్రి గారు అండి. మీకు నాకు కాంగ్రెస్ పార్టీకి, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినప్పటికీ అది మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగా మాట్లాడకుండా, ఆయన ఏదో కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ఫ్రెండ్ లాగా, లేకుంటే వాళ్ళెవరు తప్పు చేయనట్టు వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు, లేకుంటే అది ఎట్లా మాట్లాడతాడంటే ఒక ముఖ్యమంత్రిగా అది ఇన్వెస్టిగేషన్ మీద ఎఫెక్ట్ చూపించదా? అసలు కోర్టులు ఎట్లా ఊరుకుంటున్నాయి? నేను ఆశ్చర్యపోతున్నా. ఒక ముఖ్యమంత్రి అట్లా మొన్ననేమో ఈ గత 20 నెలలుగా నేను ఆయనను మొత్తం కడుపులోంచి పేగులు బయటకు తీస్తా, చెట్టుకు గట్టేసి కొడతా, లాగులలో తొండలు జరేసి కొడతారు, ఇవన్నీ మాట్లాడిన ముఖ్యమంత్రి గారు సడన్ గా ఈ కర్మ సిద్ధాంతము, ఆయనకు జైలు అవసరం లేదు, ఆయన నేను కాపాడుతా, ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల మీద ఈగ వాలకుండా నేను చూస్తా, నేను అడ్డుపడతా దేనికైనా అని అనే విధంగా మాట్లాడితే ఎట్లా ఊరుకోవాలి? ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా ఈ ప్రభుత్వము ఎందుకు చోద్యం చూస్తున్నది? ఇది ప్రజలు అడుగుతున్నారండి. రాజేంద్ర గారు ఇవాళ మనకు క్లియర్ గా 2 అంశాలు అర్థమవుతున్నాయి. ఒకటి, అప్పుడు అవినీతి జరిగిన మాట 100% వాస్తవం. అది ఏ చిన్న పిల్లని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైనా మీకు ఇక్కడే ఆర్సీపురంలో ఉన్న బిహెచ్ఎల్ లో 5,500 కోట్లకు పంపులు కొని అబిడ్స్ లో ఉన్న కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు వెళ్లేసరికి అది 7,300 కోట్లు ఎట్లయింది అని అడుగుతున్నారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పోయేందుకు 1,600 కోట్లు ఒక్కొక్క పంపు మీద ఖర్చు ఎక్కువ అవుతుందా అండి? ఆ విధంగా ఈ ప్రాజెక్టులో అనేక వందల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎక్స్ట్రా ఇచ్చారు. ఆఫ్టర్ అవార్డ్, కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత కాంట్రాక్ట్ జరుగుతున్న తరుణంలో రేట్లు పెంచారు. అది ఎంత ఘోరమైన పాపం తెలుసా? అది ఎంత క్రిమినల్ ఎఫెన్స్ అంటే అంత క్రిమినల్ ఎఫెన్స్. ఒక్కసారి కాంట్రాక్ట్ అవార్డ్ అయిన తర్వాత ఇష్టం ఉన్నట్టు అధికారులు 160 కోట్ల బదులు 170 కోట్లు, 170 కోట్ల బదులు 200 కోట్లు ఇష్టం ఉన్నట్టు పెంచేసి అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ బ్యాక్డేటెడ్ తో తీసుకొని డబ్బులు ఇచ్చారండి. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇది మొట్టమొదటి అంశం. అంటే విచ్చల విడిగా అవినీతి జరిగింది. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అదేదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు వీళ్ళని కాపాడడమే తన యొక్క జీవిత లక్ష్యం లాగా మొత్తం కేసును నీరు గారుస్తూ ఒక్క చోట కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిస్తారండి? ఇంత పెద్ద కమిషన్ వేసినప్పుడు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కమిషన్ వేస్తున్నప్పుడు నేను చదువుతాను టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీస్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్, మానిటరింగ్, తర్వాత కంప్లీషన్ ఆఫ్ వర్క్ సర్టిఫికెట్స్, గివ్వే అండి. దీనిలో కరప్షన్ అనే వర్డే లేదు. మొత్తం కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కరప్షన్ అనే వర్డే లేదు.
బ్రైబ్ అనే వర్డే లేదు అంటే దేనికి వేశారు? అది ఏం జరుగుతున్నది? ఇది ప్రభుత్వమా లేకుంటే ఇది ఏంది అసలు? ఇదేమన్నా చిన్నపిల్లల ఆటనా? లక్షల కోట్ల రూపాయలు నడిపించే ప్రభుత్వము, కోట్ల మంది జనాలను పరిపాలన చేయాల్సిన ప్రభుత్వము ఇంత అత్యంత ఘోరమైన కిరాతకంగా ప్రవర్తిస్తుందా? ఇది ప్రజల సొమ్ము కదా అండి? రాజేంద్ర గారు, మీకు నాకు ఈ కాళేశ్వరంలో భాగస్వామ్యం లేదా? మనం ట్యాక్సులు కడతలేమా? ఏమన్నా జాగిరి తెలంగాణ ప్రజల సొమ్మును ఇష్టం ఉన్నట్టు మీరు వాడుకొని, ఇష్టం ఉన్నట్టు అవినీతి చేసి జేబులలో నింపుకొని ఇంత ఘోరంగా మాట్లాడతారా? దయచేసి మేము మాట్లాడేటప్పుడు మేము రాలేదు కదా బాలరాజు గారు, ఒక నిమిషం. చరణ్ గారు రాలేదు కదా అమర్ గారు ఏమన్నారంటే ఇప్పటి వరకు మాట్లాడరు. అవినీతిని తీసుకురండి, ప్రజల సొమ్మును సామాన్యులు అతి సామాన్యులు దాచుకున్న సొమ్మును. ఒక నిమిషం బాలరాజు గారు, దయచేసి ఇప్పటి వరకు ఇన్ని కేసులు నడుస్తున్నా రాష్ట్రంలో ప్రభుత్వం అనేక అంశాల మీద కేసులు పెడుతున్నా ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? చరణ్ గారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ కోర్టుల మీద విశ్వాసం ఉన్నది రాజేంద్ర గారు. కోర్టులో తేల్చుకుంటాము, లేకుంటే ప్రజా కోర్టులో తేల్చుకుంటాము. అదే ఒకసారి చరణ్ గారితో మాట్లాడు. కలిసి క్విడ్ ప్రో క్యూ ప్రకారము నేను కాపాడుతాను, నువ్వు కాపాడనే చందంగా మాట్లాడితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. సార్, ఇక్కడ దయచేసి తినబోతు రుచి ఎందుకన్నట్టు, అరే రిపోర్టు సంబంధించి పారదర్శకంగా రిపోర్టు బయట పెట్టిర్రు, అధికారుల కమిటీ వేసిర్రు, తర్వాత కమిషన్ సంబంధించి 115 మందిని ఓపెన్ కోర్టులో వాళ్ళు విచారించారు. తర్వాత 650 పేజీలకు సంబంధించి నివేదిక ఇచ్చిర్రు. 3 అధికారులు దాన్ని 60 పేజీలకు కుదించిర్రు. క్యాబినెట్ లో ఆమోదించిర్రు. రేపు అసెంబ్లీలో చర్చ పెడతారు. ఎందుకు మీరు దాని మీద పెద్ద అగమానం ఎందుకు అవుతారు? ఎందుకు పరిచయం అవుతారు? భారతీయ జనతా పార్టీ లాగా రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు అదేవిధంగా ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా సార్? చర్చల తర్వాత చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? కమిషన్ వేసిందే, ఎట్లా తీసుకుంటారండి? అసలు కమిషన్ వేసిందే, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి, బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాధనం వృధా అయింది. ప్రజలకు ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాకపోతే రాజకీయ కక్ష కారుణ్యాలకు తావు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ వేలో ముందు పోవాలని చెప్పేసి ఒక స్వచ్ఛంద కమిషన్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అరే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద కమిషన్ ఏర్పాటు చేసి స్వచ్ఛంద కమిషన్ కు అదేవిధంగా పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చే వరకు ఆగి రిపోర్ట్ ను చట్టబద్ధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తామన్నట్టు వాళ్ళే కోర్టుకు పోయారు. మేము కోర్టుకు పోలేదు. కోర్టులో సమాధానాలు కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కోర్టు కూడా ఇక్కడ స్టే ఇవ్వలేదు. అనవసరంగా దాన్ని రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. దయచేసి బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తుంది. వాళ్ళు చేసిన పాపాలని చేసిన తప్పులను చేసి తెలంగాణ రాష్ట్ర వాటర్ అలికేషన్ కూడా జరగని పరిస్థితి. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద 1,76,000 కోట్ల రూపాయలు. కానీ అదే ప్రాజెక్ట్ సరే మీరు అన్ని వేల కోట్లు పెట్టిన ప్రాజెక్ట్ కనీసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాడట్లేదు? కనీసం ప్రాజెక్ట్ ని వాడి కట్టిన గత ప్రభుత్వం కట్టినా ఎవరు కట్టినా రాష్ట్ర సంపదే కాబట్టి దాన్ని వాడి రైతులు కనీసం నీళ్ళు ఇవ్వచ్చు కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. అదే కాకుండా అక్కడ ఆ ప్రాజెక్ట్ లో నీళ్లు ఆపితే భద్రాచలంలో 40 గ్రామాలు మొత్తమే కొట్టుకుపోయే పరిస్థితి కాబట్టి వచ్చిన నీళ్లు వచ్చినట్టు వదిలే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ ఇంకోటి కమిషన్ జరుగుతా ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా దాన్ని రిపేర్ చేసి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు పోతే నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందు పోయే ప్రయత్నం ముందు. ప్రజాధనం కేసీ గారు చాలా మాట్లాడారు. లేదని కాదు, ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే అసెంబ్లీలో చర్చ తర్వాత ఏ విధంగా ముందుకు పోతే నిపుణుల న్యాయ సలహా సూచనల మేరకు మాత్రం ప్రభుత్వం ముందుకు పోతుంది. ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులు వాడుకుంటే ఖచ్చితంగా ప్రజాధనం వృధా చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకునే దానిలో ప్రభుత్వం ముందుకు పోతుంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ గారు, థ్యాంక్ యూ బాలరాజు గారు, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ సంబంధించి ఈరోజు తుది విచారణ కూడా జరగనుంది. అయితే ఇటు హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇది వాటి న్యూస్ అనాలిసిస్ డిస్కషన్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.